హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవ్రీవన్, ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ/ఎస్టీ ఉద్యోగాలకు సంబంధించి విశాఖ జిల్లా యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా క్లాస్ 4 ఎల్జీఎస్ కేటగిరీకి సంబంధించి కూడా ఇందులో మనకు భర్తీ అనేది చేస్తున్నారు. ముందుగా ఈ గ్రూప్ 4కి సంబంధించి 4 ఖాళీలు అయితే ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్కి సంబంధించి పోస్టులు అన్నమాట. ఓకేనా. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి చూసినట్లయితే ఎస్సీ కేటగిరీలో జనరల్లో మనకు ఒక పోస్టు, ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. అలాగే ఎస్టీ జనరల్లో ఒక పోస్ట్ అయితే ఇచ్చారు. టైపిస్ట్ పోస్ట్కి అయితే ఎస్సీ జనరల్లో ఒక పోస్ట్ అయితే ఉంది. ఇలా మనకు గ్రూప్ 4కి సంబంధించి 4 ఖాళీలనే భర్తీ అనేది చేస్తున్నారు. ఆ తర్వాత క్లాస్ 4 ఎల్జీఎస్ కేటగిరీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఆఫీస్ సబార్డినేట్ అనేవి ఎస్సీ కేటగిరీలో జనరల్లో మనకు 2 ఉన్నాయి. ఎస్టీలో జనరల్లో 1, ఉమెన్కి 2. కుక్ పోస్ట్ అయితే ఎస్సీ ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉంది. కుక్ మేట్ చూస్తే ఎస్టీ ఉమెన్ కేటగిరీలో 1, క్లాస్ రూమ్ అటెండెన్స్ సంబంధించి ఎస్సీలో జనరల్లో 1, ఎస్టీ ఉమెన్ కేటగిరీలో 1. స్కెవెంజర్స్, ఫీమేల్ అటెండెంట్, ధోబీకి సంబంధించి బార్బర్, ఇవన్నీ కూడా ఎస్టీ ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ చొప్పున ఉన్నాయి. టోటల్గా 13 క్లాస్ 4 ఎల్జీఎస్ పోస్టులకి అయితే మీరు ఫిల్ అనేది చేయడం జరుగుతుంది. టోటల్ యొక్క అబ్స్ట్రాక్ట్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు. మొత్తం 17 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇతర విషయానికి వచ్చినట్లయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ అనేది తప్పనిసరి. ఓకే, డిగ్రీ అనేది మీరు పూర్తి చేసుకుని ఉండాలి. తర్వాత కంప్యూటర్ ఆఫీస్ ఆటోమేషన్ సంబంధించి ప్రొఫిషియన్సీ టెస్ట్ను కూడా క్వాలిఫై అయి ఉండాలి. ఈ టైపిస్ట్ పోస్ట్ను కూడా డిగ్రీ అనేది తప్పనిసరి. సో వాటితో పాటు కంప్యూటర్ ఆఫీస్ ఆటోమేషన్ సంబంధించి ప్రొఫిషియన్సీ టెస్ట్ను పాస్ అవడంతో పాటుగా గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామ్ అయినటువంటి టైప్ హయ్యర్ గ్రేడ్ అనేది మనం సాధించి ఉండాలి. ఓకే, ఆఫీస్ సబార్డినేట్ క్లాస్ రూమ్ అటెండెన్స్ సంబంధించి 7వ తరగతి అనేది పాస్ అయి ఉండాలి. సైకిల్ అనేది తొక్కడం వచ్చి ఉండాలి. కుక్ మేట్కి సంబంధించి తప్పనిసరిగా మనకు తెలుగు రాయడం చదవడం వచ్చి ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ కూడా వీరైతే అడగడం జరుగుతుంది. స్కెవెంజర్స్ సంబంధించి కూడా తెలుగు అనేది రాయడం చదవడం వచ్చి ఉండాలంట. ఫీమేల్ అటెండెంట్ ధోబీ బార్బర్ సంబంధించి తెలుగు అనేది రాయడం చదవడం వచ్చి ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అని చెప్పి వీరు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క పోస్టులకు సంబంధించి విద్యార్హతలపైన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా వయో పరిమితి విషయానికి వచ్చినట్లయితే 18 ఏళ్ళు పూర్తయి ఉండాలండి 1/7/2021 నాటికి. ఓకేనా. సో 47 ఏళ్ళు మించరాదు అని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఇంకా స్కేల్ ఆఫ్ పే ఎలా ఉంటుందంటే మనకు రివైజ్ పే స్కేల్ 2015ని అనుసరించి అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఈ పోస్టుకి సంబంధించి సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వీరు ఇక్కడ చూపించడం జరిగింది. ఒకవేళ స్కోర్స్ ఇంకా మనకు సరిసమానంగా ఉంటే వారి వయో పరిమితిని దృష్టిలో ఉంచుకొని పోస్ట్ అనేది భర్తీ అనేది చేస్తారంట. ఓకే, సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీకు దరఖాస్తు అనేది చేసుకునేందుకు ఈ రోజు నుంచి అయితే ప్రారంభం అయింది. సైట్లో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు.